సో ఇప్పుడు మేము మంగళగిరి నుంచి బయలుదేరాము, వెళ్తున్నాం తిరుపతి. అండ్ ఈ జర్నీ అనేది ఇట్స్ లైక్ 411 కిలోమీటర్స్. పోల్ దగ్గరికి వచ్చాము అండ్ ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ చేస్తున్నాను. నా కార్ కనెక్ట్ చేశాను వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చి. ఫౌండ్ ఎ వెరీ నైస్ కోట్, యూజ్ డైపర్ ఎట్ నైట్. వావ్, వెరీ నైస్ రిటర్న్. గుడ్ జాబ్ మై డియర్ ఫ్రెండ్, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ పేరెంట్హుడ్ ఫీలింగ్స్. యో బ్రో, థ్యాంక్ యూ. వాళ్ళు ఏమంటున్నారంటే దర్శనానికి 24 గంటల నుంచి 36 గంటల వరకు పడుతుందంట. ఏం చెప్పాలంటే ఇప్పుడు ఏం పైసా వద్దు అంటున్నావా? పైకి వద్దు బాబా, ఇప్పుడు పోతే వాళ్ళు ఎక్కడన్నా ఖచ్చితంగా లాక్ అవుతారు. లాక్ అయితే 1 day 2 days బయట రాలేదు. పెట్టుకోని అంటున్నారు కదా. లేదు, ఏం చూస్తుంది మొత్తం హోల్డ్ అయిపోయింది. మొత్తం శ్రీవానికి దానికి దీంట్లో హోల్డ్ అయిపోయింది. ఎవరో తీసుకున్న వాళ్ళందరినీ కిందకి పంపించేస్తున్నాను. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఏదైనా కోరుకుని ఉంటే చెప్పేసి తిరుపతి వెళ్తున్నాను కదా. దేవుడు ముందరే చెప్తాను, 10 పెళ్లి చేపియాలి, 10 బిల్డింగ్ ఇవ్వాలి. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను, నిషా, మెహర్ అండ్ అక్షయ మేము నలుగురం కలిసి మేము వెళ్తున్నాం తిరుపతికి. సో ప్లాన్ ఈజ్ ఆన్. నిన్న సడన్గా ప్లాన్ చేసి ఇవాళ మేము రెడీ అయిపోయాము అండ్ ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఆల్రెడీ వచ్చేసాము, యాక్చువల్లీ టోల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాము. ఇక చూడొచ్చు మీరు, టోల్ గేట్ ఇక్కడ ఉంది. నేను ఇప్పుడే జస్ట్ రీఛార్జ్ చేశాను, నా టోల్లో డబ్బులు లేవని. సో ఒక 5 minutes పడుతుంది అప్డేట్ అవ్వడానికి. అయితే మేము ఒక 5 minutes జస్ట్ ఇక్కడ కూర్చున్నాము ఇలాగే కార్లో. అండ్ హీఈస్ మెహర్, మై ఫ్రెండ్. వాళ్ళ వైఫ్ అక్షయ వాళ్ళ కొడుకు కాదు, నా కొడుకు వీర్, నిషా అండ్ మీ. సో ఇప్పుడు మేము మంగళగిరి నుంచి బయలుదేరాము, వెళ్తున్నాం తిరుపతి. అండ్ ఈ జర్నీ అనేది ఇట్స్ లైక్ 411 కిలోమీటర్స్, మంగళగిరి టు తిరుపతి. అండ్ తిరుపతి టు తిరుమల ఇంకొక 25-30 కిలోమీటర్ ఉంటుంది. సుమారుగా మొత్తం మీద వచ్చేసరికి 435 కిలోమీటర్ సుమారుగా ఉంటుంది. అండ్ ఇవాళ నేను నా టాటా టియాగో ఈవీలో బయలుదేరాను. ఇప్పుడు కొంచెం ఆకలిస్తుందని ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నాం మేము. అండ్ అందరు దిగిపోయారు. వీరేమో అక్షయ ఎత్తుకొని ఉంది. వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. హాయ్ అగ్గు బేబీ. అగ్గు दूध नहीं चाहिए, चाय. अरे चाहिए वो मसाला टी पाउडर वाला है बोल रहा वाइट चाय. हाँ, चाय पत्ती नहीं है. पता नहीं. వీళ్ళిద్దరు కూర్చొని వెనకాల లూడో ఆడుకుంటున్నాడు. వీరేడి, వెర్ ఇస్ వీర్? స్లీపింగ్. ఆడ వెనకాల చక్క పడుకున్నా, మీరేమో లూడో ఆడుతున్నారు. అండ్ మేము బాయ్స్ కూర్చొని ఏం చేయాలి? సైలెంట్ గా మా మ్యూజిక్, మీరేమో లేదు, విండాన్ మ్యూజిక్ లేదు, ఏం లేదు. వీఆర్ గెటింగ్ బోర్డ్. టాక్ టు us. Yeah, no, I'm not gonna talk. You're gonna play and we're gonna drive. Songs మాత్రం పెట్టండి ప్లీజ్.
అండ్ సో గైస్ మేము ఇప్పుడు 100 అండ్ అరౌండ్ 60 or 70 కిలోమీటర్స్ సంథింగ్ అలా తోలేసి ఒంగోలు దగ్గరికి వచ్చాము. అండ్ ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ చేస్తున్నాను. నా కార్ కనెక్ట్ చేశాను వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చి. నిషా కార్లో పడుకుంటుంది, వీరేమో అక్షయ పట్టుకొని ఉంది. తనకేమో బాగా ఇంట్రెస్ట్ వస్తుంది వీరి మీద. అగు హాయ్ బేబీ, అగుడి గుడ్ మార్నింగ్. వీటి నిద్రలో ఉన్నాడు. ఓకే ఎనీవేస్, సో ఇక్కడ కాసేపు ఉండి ఛార్జింగ్ అయ్యేంత వరకు నేనేమో కొంచెం ఎడిటింగ్ చేస్తాను. అక్కడ మంచి స్పాట్ కనపడుతుంది పైన కూర్చోవడానికి. లోపల కూడా ఏసీ ఉంది, ఏసీలో కూర్చోవచ్చు, బట్ పైన వెళ్ళి కూర్చుంటాను. అబ్బో ఏమనుకున్నానో ఏముంది, అస్సలు బాలా. కింద నుంచి చూస్తే చాలా అందంగా అనిపించింది, కానీ పైన చూస్తే అస్సలు బాలా, నీట్నెస్ లేదు. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి మొత్తం ఎలా ఉంది. ఇది వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్. మీకు ఇక్కడ ఏమో వోల్ట్రాన్ కనిపిస్తుంది, ఇదిగోండి వోల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఒంగోలులో మీకు ఇక్కడ ఉంటుంది, హైవేలోనే బాగుంటుంది. ఎలాగో నాకు టైం ఉంది. అయితే ఇందాక అక్కడ చూపించాను కదా, అక్కడ నుంచి వచ్చి నేను ఇప్పుడు లోపలికి వచ్చాను. వోల్ట్రాన్లోనే ఇక్కడ ఏరియా ఉంది కదా, చూడండి లోపలే ఇలా ఉంటుంది మీకు. అండ్ నా కార్ అక్కడ బయట ఛార్జ్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఎడిటింగ్ చేసుకుంటాను ఇప్పుడు కూర్చొని. ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, నేను ఎడిటింగ్ కూడా చేయలేదు. సో ఇవాళ బ్లాగ్ అంటే మీరు చూసింది నిన్నటి బ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. గొంతులో బాగాలేదని మెడిసిన్ తీసుకోవడానికి బయలుదేరాను. వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్లో ఎంప్లాయీ ఉంటే అతని హెల్ప్ తీసుకున్నాను. అంటే స్ట్రెప్సిల్స్ లాంటిది ఏదైనా ఉందా? లేదంటన్నా. సడన్గా పెట్రోల్ అయిపోవచ్చింది. నేను అడిగాను పెట్రోల్ వచ్చేది అక్కడ దాకా అంటే, ఇక్కడ దగ్గరలోని పెట్రోల్ పంప్ ఉందని చెప్పాడు. పెట్రోల్ లేదా? అసలు లేదా? ఆగిపోయింది బండి. పెట్రోల్ పంప్ దగ్గర రీచ్ అయిపోతే చాలు. ఏంటి టీవీఎస్ ఇప్పుడు కూడా ఆయిల్ అయిపోయినా కానీ వస్తుంది. అయిపోయింది, ఆగిపోయింది. అరే స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక్కొక్క చుక్క లాగుతుందేమో. ఆ పైప్ లో కొంచెం ఉంటుంది. ఇంకెంత దూరం ఉంది ఇక్కడ నుంచి పెట్రోల్ పంప్? అక్కడే 200 meters. సార్ ఎనీవేస్ పెట్రోల్ పంప్ అక్కడ ఉంది. ఆయన వెళ్ళిపోతున్నారు తోసుకుంటూ. నేను మెడికల్ షాప్లో నాకు మెడిసిన్ కావాలంటే ఇక్కడ తీసుకుంటున్నాను. కరెక్ట్ టైంకి వచ్చావుగా? నేను కరెక్ట్ టైంకి వచ్చా. జస్ట్ ఒక మెడిసిన్ కొనడానికి వచ్చాను. నాకు తెలియదు ఇలా జరిగిద్దని. బట్ అయినా ఆఖరికి నేను మెడిసిన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఆల్ థ్యాంక్స్ టు దిస్ XL6 బండి. పెట్రోల్ అయిపోయినా సరే లాస్ట్ చుక్క మిగిలిన పెట్రోల్ని కూడా చక్కగా నా డెస్టినేషన్ వరకు వచ్చేసాను. చాలా మంచి బండి అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ఈ బండికి. సో మెడిసిన్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు కూర్చొని మళ్ళీ ఎడిటింగ్ కూర్చుంటున్నా. అలాగే కార్ కూడా పర్సంటేజ్ ఎంత ఉందని చెక్ చేశాను. చెక్ చేస్తే ఇప్పుడు 70% అయిపోయింది. ఇంకొక 20% చేస్తాను, అంటే పావు గంట సేపు చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను మళ్ళీ.
కార్ని చార్జ్ చేసి ఇప్పుడు మేము బయలుదేరిపాం. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసరికి నెల్లూరులో ఉంటుంది. నెల్లూరు ఈజ్ లైక్ ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ సుమారుగా ఉంది. అయితే నెక్స్ట్ 150 కిలోమీటర్స్లో ఛార్జింగ్ స్టాప్ తీసుకుంటాను. మోర్ ఓవర్ మేము మార్నింగ్ 7 o'clock బయలుదేరాం అండ్ ఇప్పుడు 11 o'clock టైం అయింది. సో ఐ థింక్ 1 hour కంటే కొంచెం ఎక్కువే మేము ఛార్జింగ్ టైం కూడా తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం? 1 hour. సో అప్రాక్స్ 1 hour or 1 hour 15 minutes అంటే చార్జ్ చేసి స్టార్ట్ అయిపోయాం. చెప్పడం రాదు. Found a very nice quote. Use diaper at night. Wow, very nice written. Good job, my dear friend. You can understand our parenthood feelings. Yo bro, thank you. Actually वो क्या use diaper नहीं, use dipper at night है. Dipper, right. Baby. After baby you will see everything like this. Diaper, bottle, milk, very small size clothes. ఇప్పుడు కదా సో నేను అలసిపోయాను కొంచెం డ్రైవింగ్ చేసి. అయితే ఇప్పుడేమో సీట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు మెహర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మా అందరికేమో ఒక గోవిందా గోవిందా. Loved it, man. Just like a friend's car. It's the French noodles is just flowing away. Loved the electric car. ఫస్ట్ టైం డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్. Long time. I mean, long drive. I have driven MG SV EV for a test drive. But I think I almost drove around 12 kilometers. I'm already in love with it. 30 kilometers త్వరగా బ్రో. See, tell more the rate. That's the specialty in it, I feel. సో ఇక్కడ కార్ చార్జ్ చేయడానికి వచ్చాము. బట్ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ పనిచేయట్లేదు. టాటాది ఇది నెల్లూరులో ఉంది. అయితే నెక్స్ట్ ఒక 10 kilometersలో ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, వోల్ట్రా ఉంది. బెటర్ అక్కడ వెళ్ళి ఛార్జ్ చేసుకుంటాను. ఇది డిస్కనెక్ట్ చేద్దామంటే డిస్కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? గన్నే రాట్లా, స్టక్ అయిపోయింది. క్యాన్సిల్ నొక్కానే. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ 9.4 kilometers అండ్ మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్ రీచ్ అయిపోయాము. ఛార్జ్ అవుతుంది. అండ్ ఇవాళ రోజులో నేను వీడిని ఎత్తుకున్నాను. అంటే చాలాసేపు పొద్దున్న నుంచి ఎత్తుకోలేదు. బాగా అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. ఇప్పుడే జస్ట్ మేము భోజనం చేసాము. అక్షయ మెహర్ అక్కడే ఉన్నారు. అక్కడ ఒక హోటల్ ఉంది. అక్కడ హోటల్లో మేము తిన్నాము. అంటే బేబచ్చంగా ఆకలేసింది. వెళ్ళంగానే ఫటా 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 ఫుల్ తినేసినప్పుడు నేను అసలు ఏ బ్లాగ్ కూడా చేయలేదు. అంటే అంత ఆకలేసింది. జస్ట్ ఇమాజిన్. ఈ వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్లో నాకు 2 points చాలా ఇష్టం. ఒకటి హైజీన్, వాష్రూమ్స్ ఉంటాయి, బాగుంటాయి. అంతా ఇక్కడ అంతా హైజీన్గా నీట్గా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే క్యాష్లెస్, ఫోన్పే లెస్ ఏమంటాం అంతేనా, క్యాష్లెస్ కూడా ఉంది. ఫోన్పే మీరు చేసుకోవచ్చు. మీకు దీనికి ఇక్కడ ఏ యాప్ డౌన్లోడ్ చేసి మీకు ఛార్జింగ్ చేసే అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చి జస్ట్ మీరు కార్ తీసుకొచ్చారంటే ఎంప్లాయీస్ ఉంటారు,
వాళ్ళే మీ కార్ని ఛార్జర్ కనెక్ట్ చేసి వాళ్ళ కార్డ్ ఉంటుంది, వాళ్ళు కనెక్ట్ చేసిన తర్వాత అది కార్డ్ వేసిన తర్వాత యాక్టివేట్ ఆన్ చేస్తారు. అండ్ ఎంతసేపు ఎంత యూనిట్స్ ఛార్జ్ చేస్తారో దానికి టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ మనకి డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. అది మనం క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, ఫోన్పే రూపంలో అయినా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ కార్ ఛార్జ్ అయిపోయింది, 90% కార్ ఛార్జ్ చేసి మళ్ళీ మేము వెళ్తున్నాం ఇప్పుడు తిరుపతి. ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఒంగోలులో చేసాం, సెకండ్ నెల్లూరులో చేసాం, ఇప్పుడు థర్డ్ నెక్స్ట్ మేము చేస్తాం తిరుపతిలో ఛార్జింగ్ చేసి దాని తర్వాత మేము వెళ్తాం తిరుమలకి. ఎందుకంటే తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి లేవు యాజ్ ఆఫ్ నో, నేను ఇంకా చెక్ చేయలేదు. బట్ బెటర్ తిరుపతిలో ఛార్జ్ చేసి కొంచెం చేస్తాను, తిరుమలలో ఉంటే వెల్ అండ్ గుడ్. దెన్ వీ కెన్ లైక్ తిరుమలలో వెళ్ళి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, సో బెటర్ ఉంటుంది. అండ్ బై ద వే నెల్లూరు నుంచి తిరుపతి వచ్చేసరికి ఇట్స్ లైక్ 120 కిలోమీటర్స్ అప్రాక్స్, 120 or 118 కిలోమీటర్స్ ఉంది. అండ్ తిరుపతి నుంచి తిరుమల ఇంకొక 20-25 కిలోమీటర్ వేసుకోవచ్చు. అలాంటప్పుడు మొత్తం మీద ఓవరాల్ లైక్ 130 అప్రాక్స్, 130 కాదు 135 అప్రాక్స్ మనకి కిలోమీటర్స్ అవుతుంది. అండ్ 90% ఛార్జ్ చేశాను, సో 180 రేంజ్ నాకైతే ఉంది. పర్సంటేజ్కి 2 కిలోమీటర్స్ యావరేజ్గా వేసుకున్నా, ఎందుకంటే మేము కార్ స్పీడ్గా తోలుతున్నాము, స్లోగా తోలట్లేదు. అందువలన రేంజ్ డ్రాప్ అయి ఉంటుంది, డ్రాప్ అవుతుంది, 240 రాదు. సో గైస్ ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం తిరుపతి. అండ్ ఇప్పుడు తిరుపతిలోనో లాస్ట్ ఒకసారి కొంచెం ఛార్జ్ చేసేద్దామని డిసైడ్ చేశాను, ఎందుకంటే తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈవీ కార్ ఉంటే ఓన్లీ తిరుపతిలోనే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, తిరుమలలో లేదు. ఒకటి ఉంది, అది కూడా పనిచేయట్లేదు. సో మేక్ ష్యూర్ చేయండి, తిరుపతిలోనే ఛార్జ్ చేసిన తర్వాత తిరుమల వెళ్ళండి. అండ్ తిరుమలలో తిరగాలంటే ఛార్జింగ్ ఉండాలి. ఇక్కడ లోపల సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, చాలా బాగుంది. వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్ ఇది కూడా. బయట చూడండి చాలా పెద్ద ఛార్జింగ్ స్టేషన్స్, మల్టిపుల్ ఛార్జింగ్ గన్స్ ఉన్నాయి అటు ఇటు. కావాలంటే ఏదో 2 వీలర్ ఛార్జింగ్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు అక్కడ. ఇప్పుడు లోపల కొంతమంది కూర్చొని ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. మాటల్లో పైన దర్శనం అవుతుందా లేదా, ఎంతసేపు పడుతుంది అనేది అడిగాను. వాళ్ళు ఏమంటున్నారంటే దర్శనానికి 24 గంటల నుంచి 36 గంటల వరకు పడుతుందంట. అంటే అంత సమయం పడుతుంది. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఉంది కదా, హాలిడేస్ ఉంది కాబట్టి అందరూ ఇప్పుడు దర్శనానికి వచ్చేసారు. సో ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే వీరిని తీసుకెళ్ళడం ఈజీ, నాకు ఈజీ. అంటే సంవత్సరం కింద పిల్లలు ఎవరైనా ఉంటే మనతో పాటు వాళ్ళ మమ్మీ డాడీ అండ్ పిల్లోడిని, వీళ్ళ ముగ్గురినే ఫాస్ట్గా దర్శనం చేపిస్తారు, వాళ్ళకి సపరేట్ దర్శనం ఉంటుంది. సో మాకు ఓకే. బట్ మెహర్ అండ్ అక్షయ్ ఉన్నారు, వీళ్ళిద్దరికి దర్శనం చేయాలంటే 24 to 36 అవర్స్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు దర్శనం చేస్తారా లేదంటే అంతసేపు అక్కడ ఉంటారా, అప్పుడు మేమేం చేయాలి? నాకేం పర్లేదు, అయినా వెళ్తే వాళ్ళు పర్లేదు. నేనేమో దర్శనం చేసే లోపల నేను అంతలో పక్కన ఏదైనా ఉంటే తిరగాలంటే తిరుగుతూ ఉంటాను, కార్ వేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తా ప్లేసెస్. బట్ వాళ్ళు అంతసేపు అక్కడ ఉండగలరా అంత రష్లో అనేది పెద్ద డౌట్. సో గైస్ ఇప్పుడు మేము తిరుమల వెళ్ళబోతున్నాం. ఏడుకొండమా వెంకటరమణ గోవింద గోవింద. ప్రతిసారి తిరుపతికి వస్తే ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. ఆ వాతావరణం, ఆ శాంతి, అదొక ప్రత్యేకమైన పవిత్రాన్ని ఇస్తుంది.
గోవిందా గోవిందా అనే ఈ పదం చేసిన వెంటనే ఒక కొత్త ఎనర్జీ కలుగుతుంది. ఆ ఎనర్జీతో నేను ఇప్పుడు మనం తిరుమల వైపు సాగిపోతున్నాము. కానీ ముందుగా తిరుమలలోని ఎంట్రీకి ముందు మన కార్ చెకింగ్ చేయాలి. మీరు కార్ తీసుకుని వచ్చిన వెంటనే లగేజ్ మొత్తం తీసి కార్ మొత్తం చెకింగ్ చేస్తారు. ఈ లగేజ్ మొత్తం కూడా స్కానర్ దగ్గర స్కానింగ్ చేయించాలి. మిమ్మల్ని కూడా స్కాన్ చేస్తారు. మనుషుల్ని మొత్తం ఫుల్ సెక్యూరిటీ చెక్ ఇక్కడ జరుగుతుంది. స్కానింగ్ అయిన వెంటనే మీరు లగేజ్ తీసుకొని మళ్ళీ మీ కార్లో పెట్టి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు బయలుదేరిపోవాలి. అబ్బో పెద్ద చెకప్ జరుగుతుంది, మొత్తం క్లియర్ చేస్తుంది. సామాన్ అన్ని మళ్ళీ పెట్టాలంటే పెద్ద తలకింది. దానికి నేనేం చెప్తున్నానంటే, మీకు కింద టోకెన్ వేసుకొని నైట్ వెళ్ళండి చూడండి. అప్పుడు మిస్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వెళ్తే టోకెన్ వేసుకుని ఆ టైంకి 1 hour బిఫోర్ మీరు బయలుదేరి వెళ్ళిపోతే కరెక్ట్ గా మీరు సరిపోతుంది ఆ టైమింగ్ కి. అదే ఇక్కడ ఎక్కడ తీసుకోమన్నారు? బస్ స్టాండ్ దగ్గర? అల్పిరి బస్ స్టాండ్ దగ్గరే టోకెన్ చేస్తారు. ఓకే అది వేసుకొని ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది అప్పుడు. సరే అంకుల్ దామన్నా. సరే మామా అంకుల్ ఏం చెప్పాలంటే ఇప్పుడు ఏం పైసా వద్దు అంటున్నావా? పైకి వద్దు బాబా. ఇప్పుడు పోతే వాళ్ళు ఎక్కడన్నా ఖచ్చితంగా లాగవుతారు. లాగైతే 1 day 2 days బయట రాలేదు. పెట్టుకోని అంటున్నారు కదా. లేదు ఏం చూస్తుంది మొత్తం హోల్డ్ అయిపోయింది. మొత్తం ఈ శ్రీవానికి దానికి దీంట్లో హోల్డ్ అయిపోయింది. ఎవరో తీసుకున్న వాళ్ళందరినీ కిందకు పంపించేస్తున్నాను. కింద అయితే గవర్నమెంట్ లో ఉంటది అది కూడా దొరకదా? ఏది దొరకదు బాబా. మఠాలంతా ఇప్పుడు ఇక్కడ రూమ్స్ వచ్చేది. ఇక్కడ రూమ్స్ ఒక రేట్ అయితే మఠాల రూమ్స్ లో ఏం చేస్తున్నారంటే అన్ని సేల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఈ సమ్మర్ ఇప్పుడు ఎవరు ఊహించింది లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హెవీ అవుతారని ఈ టైంకి. ఇంకా ఇది వినిన తర్వాత దర్శనం అవ్వదని తెలిసిన తర్వాత కూడా మేము ఇంకా తిరుమలకు వెళ్ళాం. అయినా సరే తిరుమల ఒక్కసారైనా వెళ్ళాల్సింది అని మనసులో అనిపించింది. బట్ ఒక ట్రై చేద్దామని జస్ట్ వన్ హోప్తో మేము తిరుమల వెళ్ళాం. గైస్ అయితే ఇప్పుడు మేము తిరుమల వచ్చేసాము అండ్ ఒక లోకల్ మార్కెట్ ఏరియాలో ఉన్నాము. జనరల్లీ ఏంటంటే మనకి ఒకవేళ పైన దర్శనం అంటే తిరుమలలో దర్శనం చేయాలంటే అంటే మాకు బేబీది బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ మా ఇద్దరిది ఆధార్ కార్డు ఉండాలి. బట్ మా దగ్గర అది 2 జిరాక్స్ లేవు డాక్యుమెంట్స్. సో ఇప్పుడు మేము అదే డాక్యుమెంట్ జిరాక్స్ చేయించడానికి వచ్చాం. అండ్ మోర్ ఓవర్ అక్షయ్ అండ్ మెహర్ అయితే ఐ డోంట్ థింక్ సో వాళ్ళు దర్శనం చేయగలుగుతారు. ఎందుకంటే 2 రోజుల దాకా 2 days పడుతుంది అందరు దర్శనం చేయడానికి. సో ఐ డోంట్ థింక్ సో వాళ్ళు చేస్తారని. తిరుమలకి చేరుకున్నాము. ఇక్కడే వాన మొదలైంది. ఆ మబ్బులు, ఆ వర్షం, అదే దేవుడి స్వాగతంలా అనిపించింది. గైస్ సడన్ గా ఇప్పుడు చక్కగా ఇక్కడ వాన మొదలైపోయింది. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చల్లగా. నాకు ఆల్రెడీ తెలుసు తిరుమలలో ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ వాన పడుతుంది ఫర్ ష్యూర్. నేను ముందు జాగ్రత్తగానే ప్రిపేర్డ్గా ఉండి అంబ్రెల్లా కూడా తీసుకొచ్చాను వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు మేము టీ తాగడానికి వెళ్తున్నాం. మెహర్ ఈస్ డూయింగ్ హెల్పింగ్ హ్యాండ్స్. అన్నప్రసాదం ఉంది ఇక్కడ. సో ఇదిగోండి అన్నప్రసాదం కౌంటర్. ఇది ఏమంటారు, ఈ వెసల్ని పైన పెట్టాలి. సో వాడు హెల్ప్ చేస్తున్నాడు. ఒక చిన్న టాయ్ షాప్ కనిపిస్తే పోర్టబుల్ ఫ్యాన్ తీసుకున్నాను వీరి కోసము. ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఇది. అండ్ మోర్ ఓవర్ ప్రైజెస్ ఆర్ లైక్ నాకు అర్థం కావట్లేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ దర్శనం అయితే మాది అవ్వలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం మార్కెట్ ఏరియా ఎలా ఉంది. ఫుల్ జనాభాలు ఉన్నారు. అక్కడ దాకా లైన్గా ఉంది. బట్ ఇది ఒక్కటే జస్ట్ 1 bit నేను మీకు చూపిస్తున్నాను. ఇలాంటివి చాలా మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. దీనికన్నా పెద్దవి ఉన్నాయి, కాంప్లెక్సెస్ ఉన్నాయి, దాంట్లో మార్కెట్ ఉంది. బట్ నిజం చెప్పాలంటే ఇది నాకు చీప్లో దొరికింది ఫ్యాన్. ఆన్లైన్లో చెక్ చేస్తే 250 ఉంది. బట్ నేను ఇక్కడ 150కి తీసుకున్నాను. ఇడ్లీ ఒక ప్లేట్ ఆర్డర్ చేసాము, షేరింగ్ చేసుకుంటాం మేము నిషా. సో బేసికలీ ఇక్కడ ఇడ్లీ ఎలా ఉంటుందండి,
చూడండి ఇది ఉందా, నొక్కి ఇలా తీయాలి, రబ్బర్లా ఉంటుంది. దర్శనం గురించి చెప్పాలంటే ఐ డోంట్ థింక్ సో నేను చేయగలుగుతున్నాను. 24 to 48 అవర్స్ పడుతుంది అంత దర్శనంకి. సో ఇట్స్ బెటర్ నేను వెళ్ళిపోతాను బ్యాక్. మేము అదే డిసైడ్ చేసాము. ఇప్పుడు ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేము, రిటర్న్ ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా విజయవాడకి స్టార్ట్ అయిపోతామని డిసైడ్ చేసాం. చాలామంది చెప్తారు మంచి భాగ్యం ఉన్నవారికే తిరుపతిలో దర్శనం కలుగుతుంది. నిజంగానే ఆలయంలోకి వెళ్ళినప్పుడు దర్శనం చేసిన భక్తులు కూర్చొని భగవంతుడిని తలుచుకుంటూ ఉండడం చూసి ఒక ప్రత్యేకమైన పవిత్రం అనిపించింది. అంత భక్తి మాయంగా, శాంతంగా, చాలా గొప్ప ఫీలింగ్. ఏ లడ్డు తీసుకున్నాను నదులకు. తిరుమల నుంచి తిరుపతి వస్తున్నాను. ఘాట్ రోడ్ ఉంది, రాత్రిపూట. ఇది డౌన్ కిందికి వెళ్తున్నాం. సో ఎంత మనకి రీజన్ 1లో పెడితే మనకి ఎంత ఛార్జ్ అవుతుంది, లాస్ట్లో కిందకి వచ్చిన తర్వాత మనకి ఎంత పర్సంటేజ్ పైన ఎక్స్ట్రా వస్తుంది చూద్దాం. ఆల్రెడీ నేను 55లో పెట్టాను, బట్ ఇప్పుడు 56, 1% పెరిగింది. ఇంకా ఎంత పెరిగిద్ది చూద్దాం. అండ్ గైస్ ఇప్పుడు తిరుపతి వచ్చేసాను కిందకి. ఇది కూడా చూడండి 57% బ్యాటరీ ఉంది. యాక్చువల్లీ 57 కాదు 58 ఉండేది, బట్ నేను మర్చిపోయాను రికార్డ్ చేయడం. సో 57, 1% తగ్గిపోయింది. డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు. సో దట్స్ హౌ పైనుంచి కింద వచ్చేసరికి 2% ఇంక్రిమెంట్ వచ్చింది నాకు బ్యాటరీ రీజన్తో. తిరుమల నుంచి తిరుపతికి వచ్చాను. ఈ రాత్రి ఇక్కడే ఉండబోతున్నాను. కానీ ఈసారి దర్శనం చేయలేకపోయాను. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు దర్శనానికి దాదాపు 2 రోజులు పడుతుంది. స్పెషల్ ఎంట్రీ ఉన్నా కూడా ఒక్కచోట భక్తులందరూ కలిసి ఆ సమయంలో ఒక్కచోటే ఆ రూమ్లో అందరూ కలిసిపోతారు. చాలామంది తోసుకుంటున్నారంట అక్కడ. నా వీర్ ఇంకా వాడు చాలా చిన్నవాడు, అందుకనే ఇప్పుడు తీసుకువెళ్ళడం సరైనది కాదని అనిపించింది. కానీ తప్పకుండా వచ్చేసారి దర్శనం చేస్తాను.